నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన గాథ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కథ కాదు, అంతకు మించి విశ్వం యొక్క సమతుల్యతనే తిరిగి నిలబెట్టిన ఒక దివ్య కలయిక గురించి తెలుసుకుందాం. అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది కదూ. అచంచలమైన భక్తి ఒక మహాయోగిని తన లోతైన ధ్యానం నుంచి బయటకి ఎలా తీసుకురాగలిగింది, వాళ్ల కలయిక ఈ మొత్తం సృష్టి గతిని ఎలా మార్చేసింది. ఇది ఆ అద్భుతమైన ప్రయాణం. ఈ మొత్తం గాథకు కేంద్ర బిందువులు ఇద్దరు. ఒకరు మహాతపస్వి, మరొకరు ఒక యువరాణి. వాళ్ళిద్దరూ వేర్వేరుగా ఉన్నంతకాలం ఈ విశ్వం అసంపూర్ణంగా సమతుల్యత లేకుండా ఉండిపోయింది. ఒక్కసారి వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా చూడండి. ఒకవైపు శివుడు ఎటువంటి ప్రాపంచిక బంధాలు లేకుండా, కోరికలకు అతీతంగా హిమాలయాల్లో తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయిన మహాయోగి. మరి మరోవైపు పార్వతి, హిమవంతుని కుమార్తె, సాక్షాత్తు ప్రకృతి స్వరూపం. ఆయనది వైరాగ్యమార్గమైతే ఆమెది అనురాగబంధం. సరిగ్గా వాళ్ల మధ్య ఉన్న ఈ వ్యత్యాసమే ఈ కథకు పునాది వేసింది. అయితే పార్వతికి ఓ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తన అందం, రాజసం, ఆకర్షణ ఇవేవీ ఆ మహాయోగిని కదిలించలేవు. ఆయన్ని చేరాలంటే ఆయన నడిచిన మార్గంలోనే ప్రయాణించాలి. అందుకే ఆమె తపస్సు అనే కఠోరమైన ఆధ్యాత్మిక మార్గాన్నే ఎంచుకుంది. ఇక్కడే కథలో ఒక నాటకీయమైన మలుపు. దేవతలంతా కలిసి ప్రేమదేవుడైన కామదేవుణ్ణి పంపుతారు. కాని ధ్యానంలో ఉన్న శివుడి ఏకాగ్రతను భంగం చేయడం అంత తేలికా? తీవ్రమైన కోపంతో శివుడు తన మూడో కన్ను తెరుస్తాడు. అంతే, ఒక్క క్షణంలో కామదేవుడు బూడిద కుప్పగా మారిపోయాడు. శివుడి వైరాగ్యం ఎంత శక్తివంతమైనదో యొక్క సంఘటన మనకు చూపిస్తుంది. పార్వతి సంకల్పం నిజంగా అసాధారణమైనది. ఆమె తన రాజభోగాలన్నింటినీ వదిలేసింది. మొదట్లో పండ్లు, ఆకులతో జీవించింది. ఆ తర్వాత వాటినీ కూడా వదిలేసింది. ఎండనక, వాననక, చలినక అన్నింటినీ భరిస్తూ చివరికి కేవలం గాలిని పీల్చుతూ ఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సునుంచి పుట్టిన ఆ ఆధ్యాత్మిక శక్తి స్వర్గలోకాన్ని సైతం కదిలించేసింది. పార్వతి తపస్సు శివుణ్ణి కదిలించింది నిజమే. కాని ఆమె భక్తి నిజంగా అంత స్వచ్ఛమైనదేనా? ఆమె సంకల్పాన్ని స్వయంగా తానే పరీక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇక కథ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆమె భక్తి ఎంత నిజమైనదో చూడటానికి శివుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. తన నిజ రూపాన్ని దాచిపెట్టి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో ఆమె ముందుకు వస్తాడు. ఆమె మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవాలన్నది ఆయన ఆలోచన. ఆ బ్రాహ్మణుడి వేషంలో శివుడు తనను తానే నిందించడం మొదలుపెట్టాడు. ఆ శ్మశానంలో తిరిగేవాడు, పాముల్ని మెడలో వేసుకునే ఆ అడవి మనిషి నీకు భర్తగా కావాలా? నువ్వొక రాజకుమారివి, నీకు అతను అస్సలు తగడు అని చాలా కఠినంగా విమర్శిస్తాడు. ఒకసారి ఆలోచించండి, ఇంతకన్నా కఠినమైన పరీక్ష ఇంకేముంటుంది? కాని పార్వతి సమాధానం చాలా నిశ్చలంగా, ఎంతో ధైర్యంగా వచ్చింది. ఆమె మాటలు, ఆమె షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమకు నిలువుటద్దంలా నిలిచాయి. ఆమె సంకల్పం ముందు శివుడు పెట్టిన పరీక్షే చిన్నదైపోయింది. ఆమె సమాధానం వినగానే శివుడు పరమానందభరితుడయ్యాడు. వెంటనే తన నిజస్వరూపాన్ని చూపించి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇది కథలోనే అత్యంత కీలకమైన, ఎంతో అందమైన మలుపు. వాళ్ల వివాహం కేవలం ఇద్దరి కలయిక కాదు, అదొక విశ్వమహోత్సవం. దేవతలు, గంధర్వులు, యక్షులు, ఇలా సకల దేవగణాలు ఆ వేడుకకు తరలివచ్చాయి. సాక్షాత్తూ హిమవంతుడే తన కుమార్తెను శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు. ఆ దివ్య కళ్యాణంతో ఈ విశ్వం అప్పటివరకు కోల్పోయిన తన సామరస్యాన్ని, ఆనందాన్ని తిరిగి పొందింది. కథ చాలా అద్భుతంగా ఉంది కదూ. కాని ఈ కలయిక వెనుక ఉన్న అసలు అర్థమేంటి? ఈ దివ్య వివాహం మనకు ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు ఆ తాత్వికమైన లోతుల్లోకి ఓసారి వెళ్దాం. వాళ్ల కలయిక కేవలం ఇద్దరు వ్యక్తులది కాదు, అది పురుషుడు ప్రకృతిల సంగమం. అంటే శివుడు నిర్మలమైన చైతన్యానికి ప్రతీకైతే, పార్వతీ ఈ సృష్టికి కారణమైన దివ్యశక్తికి ప్రతిరూపం. వైరాగ్యం, ప్రాపంచిక బాధ్యత ఈ రెండూ కలిసినప్పుడే సృష్టి సంపూర్ణమవుతుంది అని ఈ గాథ మనకు చెబుతోంది. ఈ ఐక్యతకు ఇంతకన్నా శక్తివంతమైన ప్రతీక మరొకటి ఉండదు. అదే అర్ధనారీశ్వర రూపం. ఒకే శరీరంలో సగం శివుడు, సగం పార్వతీ. చూడండి, చైతన్యం, శక్తి వేరువేరు కాదు, అవి రెండూ ఒకటే అని చెప్పే అద్భుతమైన రూపమిది. కాబట్టి చివరిగా మన అర్థం చేసుకోవాల్సిందేంటంటే, శివపార్వతుల గాథ కేవలం ఒక పురాణ కథ కాదు. అది భక్తిలో ఉన్న శక్తి గురించి,
జీవితంలో సమతుల్యత యొక్క ప్రాముఖ్యత గురించి మరియు ఐక్యతలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి గురించి మనకు ఎప్పటికీ గుర్తుచేసే ఒక జీవన పాఠం. ఈ ప్రాచీన గాథలోని సందేశం నేటికీ ఎంతో విలువైనది. సమతుల్యత, సంకల్పం, భక్తి వీటికి సంబంధించిన ఈ కథ నుండి మన ఆధునిక జీవితానికి మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందంటారా? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి.